ఎంఎస్సీ చేయొచ్చు, ఓకేనా. దాని తర్వాత మీరు పిహెచ్డి లెవెల్ కూడా వెళ్ళొచ్చండి. సో బేసిక్గా బయోటెక్నాలజీ గురించి ఏం మాట్లాడుకోవాలి అంటే మెడిసిన్స్లో, రైట్, వ్యాక్సిన్స్లో మీరు కరోనా టైంలో చూశారు వ్యాక్సిన్స్కి ఎంత డిమాండ్ పెరిగిందో. ఈవెన్ ఇండియాలో అప్పటికి మాస్క్ కూడా సప్లై చేయలేకపోయాం, ఆక్సిజన్ సప్లై లేదు, ఇలాంటివన్నీ మనం మ్యాచ్ అవ్వలేకపోయాం. ఎందుకంటే ఎస్టిమేషన్ లేదు, మనకి కావాల్సిన బెడ్ కెపాసిటీ లేదు. సో అవన్నీ ఏం లేకపోవడం వల్ల మ్యాచ్ అవ్వలేకపోయాం. కానీ తర్వాత నేర్చుకున్నాం కదా, మనం సొంతంగా మాస్కులు తయారు చేసుకున్నాం, పీపీటీ కిట్లు తయారు చేసుకున్నాం, వ్యాక్సిన్స్ కూడా తయారు చేసుకున్న ప్రపంచ దేశాలకు కూడా మనం ఇవ్వగలిగాం. సో వ్యాక్సిన్స్, అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్, డే బై డే పెరుగుతున్న జనాభాకి సరిపోయే అంత ఫుడ్ మనం అందించాలి అంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ అవసరం. సో ఇంత పెద్ద చెట్టుకి ఇన్ని కాయలు కాయడం కంటే ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు కాసేలాగే మనం ఇందులో ఇంప్రూవ్మెంట్స్ అనేవి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. బయోఫ్యూయల్స్, మనం ఎమిషన్స్ తగ్గించడానికి ఇథనాల్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ కాకుండా మనం మళ్ళీ బ్యాటరీస్కి వెళ్ళాం. సో ఛార్జింగ్ బైక్స్ అంటున్నాం, ఇంకా ఫ్యూయల్ని కూడా మనం చేంజ్ చేస్తున్నాం, ఓకే. వీటిలో కూడా ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉందండి, స్కోప్ ఉంటుంది, పెరుగుతుంది. ఇంతకుముందు యాక్చువల్గా అయితే మనం BS6 వెహికల్స్ని అయితే వాడేవాళ్ళం, ఇప్పుడు వాడిని వాడద్దు. సో ఎక్కువ ఏజ్ అయిపోయిన వెహికల్స్ని కూడా స్క్రాప్కి పంపించేస్తున్నారు. బయోఫ్యూయల్స్లో కూడా మీకు ఎక్కువ స్కోప్ ఉంది, ఓకేనా. సో ఎమిషన్స్ని తగ్గించి కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ వీటిని అన్నిటిని తగ్గించి పర్యావరణంలో ఆక్సిజన్కి అంటే ప్యూర్ ఆక్సిజన్ ఉండేటట్టు చేయగలిగితే అది కూడా ఒక ఇన్నోవేషనే కదా. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ పైన, మాలిక్యులర్ బయాలజీ పైన, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అండ్ బయోటెక్ కంపెనీస్లో మీకు అవకాశాలు ఉంటాయి. ఫార్మసీ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మనకి ఫార్మా సెక్టార్లో ఉన్న వాళ్ళే ఎక్కువ ధనవంతులు, ఓకేనా. తర్వాత కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఓకే, కానీ ఫార్మాలో ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఓకేనా. మన జీవితంలో సో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మనం మెడిసిన్ అయితే యూజ్ చేసే ఉంటాం కదా.